అందరూ ఏంటి ఆర్గానిక్లలో రాదనేది కొంతమంది అపోహ కూడా ఉంది. సో క్రమేణా చేస్తున్నప్పుడు మొదట ఒక రోజుల్లోనే పిల్లవాడు పుడుతున్నట్టుగానే ప్రయోజకుడు అయిపోయాడు, అప్పుడే వాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ డాక్టర్ అయిపోయాడు కదా. ఒక 15 సంవత్సరాలు 18 సంవత్సరాలు పెంచిన తర్వాత వాడికి మంచి ఉన్నత భావాలు ఉంటే మంచి కోర్సు చదువుకొని మంచి ఎదుగుదలకు వస్తాడు. ఇప్పుడు మీలాంటి వాళ్ళందరూ కూడా ఈరోజు మా రంగం మీద వ్యవసాయం అంటే లీస్ట్ సబ్జెక్ట్ అనే దాన్ని అనుకునేవాళ్ళు కూడా ఇప్పుడు నెంబర్ 1 సబ్జెక్ట్ అనేసి గుర్తించి మీలాంటి యువత కూడా అంతమంది వస్తున్నారు కదా. సో వాళ్ళకి స్ఫూర్తిగా ఉండడానికి ఎలా పండుతుందంటే ఇలా పండించచ్చు అనేది నేను మాటలు చెప్పే వేదిక మీద మాటలు చెప్పకపోయినా నేచురల్గా చేతితో పెట్టడం నా అలవాటు కాబట్టి అందువల్ల ఇక్కడ ఇలాంటి క్లైమేట్ కూడా క్రియేట్ చేసి ఇప్పుడు చూసారుగా బయట ఎంత ఎండ ఉంది, రోహిణికా అక్కడ 44 degrees ఉంది. ఇక్కడ చూడండి మీకు ఏసీ లేకుండా ఏసీ లాగా ఉంది. అవును, ఏసీ లాగా ఉంటుంది. సో మైక్రో క్లైమేట్ క్రియేట్ చేసి ఏ ఏ ఏజ్లో ఏ మొక్క బతకాలనో అవన్నీ కూడా ఇక్కడ బ్రతికించడం జరుగుతుంది. కొన్ని టెంపరేచర్స్కి మన రాష్ట్రంలో రావని అనుకుంటే ఏం లేదు. ఇప్పుడు అమెరికా వాడు ఇండియాకి వస్తే కొద్దిసేపు ఎండలో కష్టపడి నిల్చోలేడు.